రథసప్తమి రోజున మనం పాలు పొంగించుకుంటాం కదా ఫ్రెండ్స్. దాంట్లో కొంచెం బియ్యము పెసరపప్పు వేసి బాగా మెత్తగా ఉడికించాలి. అండ్ వేసిన తర్వాత పాలతో ఎక్కువ ఉడికించుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. పాలు అవసరం లేదు అనుకుంటే నేను పాలు పొంగుతాయి కదా, దాంట్లోనే బియ్యము ఒక అరకప్పు బియ్యము ఒక అరకప్పు పెసరపప్పు కూడా వేసేసి ఆ పాలల్లోనే ఉడికిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేతిలో జీడిపప్పు వేయించి పెట్టుకుంటున్నాము. ఇదేంటంటే నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. అందువల్ల నేతిలోనే జీడిపప్పుని వేసి పక్కన పెట్టుకుంటాం. ఇక బెల్లం తురుము రెడీగా చేసి పెట్టుకున్నాం. ముందే బెల్లం తురుము వేస్తే పాలు ఇరిగిపోతాయి కాబట్టి కొంచెం అది బాగా ఉడికిన తర్వాత వేసుకుంటాం. ఇది యాలకుల పొడి రోట్లో శుభ్రంగా కొట్టేసాము. దీన్ని తీసుకుని వెళ్ళి మనం ఈ పాలు ఉడుకుతున్నాయి కదా దీంట్లో వేసేసుకుంటాం. తర్వాత అది బాగా ఉడికిపోయిందని కన్ఫామ్ అయిన తర్వాత ఈ బెల్లం వేసేసుకుంటాం. ఈ బెల్లం అనేది ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు వేసుకోవడమే ఫ్రెండ్స్. దానికి కొంతమంది తీపి ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. అది ఫ్రెండ్స్, అది కంప్లీట్ అయిన తర్వాత మనము ఈ జీడిపప్పులు నేతిలో వేసిన జీడిపప్పులు కూడా వేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా చూడండి ఎంత చక్కగా అయిపోయింది. ఇది మనం చిక్కుడాకుల్లో పెట్టి దేవుడికి సమర్పించుకుంటాము. దీన్ని ఎంత చక్కగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. పెసరపప్పు మరీ మెత్తగా అయిపోతే తెలియదు, అందుకని కొంచెం మనకి ఉడికిన తర్వాత పలుకుల్లా ఉండేటట్టుగా బియ్యం ముందు ఉడికించుకుని అది బాగానే ఉడికింది పర్లేదు అనుకున్నప్పుడు ఆ బియ్యం ఉడికిన సగం టైంకి వేయాలి ఈ పెసరపప్పు. ఎంత అయితే మనం బియ్యం తీసుకుంటున్నామో అంతే పెసరపప్పు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన రథసప్తమికి ప్రసాదం రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చూడండి, మొత్తం రెడీ అయిపోయింది. ఇక దేవుడి దగ్గర మనం పెట్టుకోవడానికి రెడీగా ఉంది. ఈరోజు సూర్య భగవానుడు పుట్టినరోజు కాబట్టి సూర్య భగవానుడిది మనం రెడీ చేసుకున్నాం. చిక్కుడాకులతో రథం కూడా చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా ఉంది. ఇప్పుడు మనం అన్నీ పెట్టుకుందాం. అలాగే కాకుండా సూర్య భగవానుడు చూడండి వచ్చేసారు. అందరూ నమస్కారం పెట్టుకోండి ఫ్రెండ్స్. సూర్య భగవానుడు పుట్టినరోజు రథసప్తమి రోజున మనం పూజా కార్యక్రమం చేసుకుంటున్నాం. రెడీ అయిన రథసప్తమి రోజున మనం పాలు పొంగించి పెసరపప్పు బియ్యం వేసి ఉడికించి బెల్లంతో చేసిన ప్రసాదాన్ని ఇలాగా మన చిక్కుడాకుల్లో స్వామివారికి సమర్పించుకుంటాం ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు చిక్కుడు గింజలు కూడా వేసుకుని చిక్కుడాకులతో మనం చిక్కుడాకులని ఇస్తరాకులాగా మనం రెడీ చేసుకుని దాంట్లో స్వామివారికి చిక్కుడు ఆకుల్లో ప్రసాదాన్ని సమర్పించుకుంటాం.
చూడండి ఫ్రెండ్స్, ప్రసాదం. దీన్ని మనము స్వామివారికి ఒకసారి నివేదన చేసేసి చూపించేసి స్వామివారికి ఇక్కడ మన దేవుని మందిరంలో ఉన్న స్వామివారికి కూడా సమర్పించుకుంటాం. ఇది ఈరోజు ప్రత్యేకంగా చేసే ప్రసాదం ఫ్రెండ్స్.